Yeah. Hello everyone. Welcome back to Vishnu Smart Info YouTube channel and this is Mallikarjun. సో ఈరోజు వీడియో ఏంటి అంటే హౌ టు స్కోర్ 360 అవుట్ ఆఫ్ 360 ఇన్ బయాలజీ. మనకి నీట్లో బయాలజీ అనేది హాఫ్ వెయిటేజ్ ఉంటుంది, మీ అందరికి తెలిసినట్టు. అవుట్ ఆఫ్ 720 360 బయాలజీలో ఉంటుంది. సో 360 అవుట్ ఆఫ్ 360 తెచ్చుకోవడం అనేది బయాలజీలో చాలా ఈజీ. చెప్పాలి అంటే ఒక స్మార్ట్ స్ట్రాటజీ. ఓకేనా? అందరం మనం ఏం చేస్తాం, హార్డ్ వర్క్ని నమ్ముకుంటాం. అంటే ఎక్కువ కష్టపడి ఎక్కువ రీసోర్సెస్ చదివి ఎక్కువ బుక్కులు చదివితే వచ్చేసే మార్క్స్ అని అనుకుంటాం. బట్ నీట్ ఈజ్ నాట్ లైక్ దట్. నీట్ ఈజ్ ఎ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఓకే, దీంట్లో ఎవరైతే పర్ఫెక్ట్గా స్మార్ట్గా ఆలోచించి ఎవరైతే తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ కవర్ చేసి ఎవరైతే ఎక్కువ ఎగ్జామ్స్ అపియర్ అవుతారో వాళ్ళకి స్కోర్ వస్తుందన్నమాట. సో ఈ స్మార్ట్ స్ట్రాటజీని ఎలా మనం యూజ్ చేయాలి నీట్లో, అంటే 360 అవుట్ ఆఫ్ 360 బయాలజీలో ఎలా తెచ్చుకోవాలి అని ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో నేను నా నీట్ 2021 ఇచ్చినప్పుడు 2022లో నాకు సీట్ వచ్చింది. 21లో నీట్ ఇచ్చినప్పుడు నాకు 345 వచ్చింది. ఓకేనా? ఇట్ వాస్ క్లోజ్ అనమాట. ఓకే, అప్పుడు నేను ఎలా ప్రిపేర్ అయ్యాను. మళ్ళీ 2022లో స్కోర్ డ్రాప్ అయింది, నాకు అరౌండ్ 310 వచ్చాయి అనుకుంటా. బట్ ఇక్కడ నాకు ఏంటి డిఫరెన్స్, ఈ 345కి నేను ఎలా అప్రోచ్ అయ్యాను, దాంతోపాటు 360 ఎలా తెచ్చుకోవాలి. కొందరు నా ఫ్రెండ్స్ కూడా తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, నేను కూడా వాళ్ళతో టిప్స్ అడిగాను. సో అన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ టాపిక్ డిస్కస్ చేసే కన్నా ముందు ఒక వెరీ ఇంపార్టెంట్ థింగ్, విష్ణు స్మార్ట్ ఇన్ఫో మార్గదర్శక్ బ్యాచ్. ఇది నీట్ 2025లో ఎవరైతే అపియర్ అవుతున్నారో, నీట్ 2025కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, లేదా క్లాస్ 11th స్టూడెంట్స్ కానీ 12th కానీ లేదా డ్రాపర్స్ కానీ ఎవరైనా, ఓకే 11th 12th డ్రాపర్స్ ఎవరైనా కానీ వీళ్ళ కోసం ఒక సపరేట్ బ్యాచ్, ఆన్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అయినాయి. అంటే ఆన్లైన్ క్లాసెస్ మేము తీసుకోబోతున్నాము. సో ఈ నీట్ 2025 మార్గదర్శక్ బ్యాచ్లో స్పెషాలిటీ ఏంటి అంటే దీంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బాటనీ వీళ్ళందరూ కూడా 20+ ఇయర్స్ సీనియర్ ఫ్యాకల్టీ అనమాట. ఓకేనా? ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ఎక్స్-అలైన్, ఆకాష్ అట్లాంటి ఇన్స్టిట్యూట్స్లో పనిచేసి ఓకే ఎన్నో నంబర్ ఆఫ్ లైక్ డబుల్ డిజిట్, సింగిల్ డిజిట్ ర్యాంక్స్ని ప్రొడ్యూస్ చేసిన మన తెలుగు స్టేట్ నుంచి ఉన్న ఫ్యాకల్టీస్ దీంట్లో ఉన్నారు. ఓకేనా? సో ద బెస్ట్ టీమ్ ఉన్నారు. అండ్ జువాలజీకి నేను తీసుకుంటున్నాను. నేను ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. జువాలజీ అనేది ఒక పర్ఫెక్ట్ మేనర్లో అర్థం చేసుకొని ఉంటాను కాబట్టి సో నేను మీకు జువాలజీ తీసుకోబోతున్నాను. ఒక ఆల్రెడీ నేను విష్ణు స్మార్ట్ ఇన్ఫోలో ప్రీవియస్గా క్లాసెస్ తీసుకోవడం జరిగింది అండ్ ఇప్పుడు కూడా నేను మార్గదర్శక్ బ్యాచ్లో తీసుకుంటున్నాను. సో ఇది ఏంటంటే ఆన్లైన్ పెయిడ్ బ్యాచ్. సో మీకు విష్ణు స్మార్ట్ ఇన్ఫో ఈ క్లాసెస్ గురించి ఏమైనా కావాలన్నా మీకు కింద టెలిగ్రామ్లో లింక్లో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. దాంట్లో మీరు టెలిగ్రామ్ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు ఆ ఛానల్లో జాయిన్ అవుతారు. ఓకేనా? సో ఈ బ్యాచ్ ప్రైస్ వచ్చేసి 15,000. టోటల్ ఓల్ 2025 ఇయర్ మొత్తం కంబైన్డ్ బ్యాచెస్ 15,000. బట్ ఇక్కడ అప్ టు సెప్టెంబర్ 2nd టిల్ సెప్టెంబర్ 2nd వరకు, సెప్టెంబర్ 2nd ద డిస్కౌంట్ ప్రైస్ 7,777 రూపీస్కి మాత్రమే మీకు ఈ బ్యాచ్ అనేది వస్తుంది. ఓకేనా? అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంది మెరిట్ స్టూడెంట్స్కి. దోస్ హ్యావ్ స్కోర్డ్ అబౌవ్ 500 వాళ్ళకి 3,333 రూపీస్, 3,033. అబౌవ్ 400 అయితే 4,588, అబౌవ్ 300 అయితే 6,143. సో ఈ స్పెషల్ డిస్కౌంట్ రావాలంటే అప్ టు సెప్టెంబర్ 2nd ఇస్ ద లాస్ట్ డేట్. మళ్ళీ 3rd నుంచి 15,000 అనేది రెగ్యులర్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ స్కోర్ రేంజ్లో ఉంటే లేదా మీరు కానీ ఇంకెవరైనా ఉంటే వితౌట్ ఎనీ డీలే మీరు ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి. అన్న మేము ఎందుకు ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి, లేదంటే సార్ మేము ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే ఒకటే, తెలుగులో ఆన్లైన్ బ్యాచ్ నీట్కి అయితే ఎక్కువ లేవు, 1 or 2 ఉన్నాయి. అవి కూడా హెవీ ప్రైజెస్, ఇంత అఫోర్డబుల్గా లేవు. ఇంత డిస్కౌంట్ ప్రైస్ అయితే అస్సలే లేవు. ఓకే, ఇంకా మిగతా అంటారా అవన్నీ నార్త్ ఇండియా వాళ్ళకి హిందీలో చెప్తారు, మన తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్లో ఇంగ్లీష్ అండ్ తెలుగు కలిపి చెప్తేనే అర్థమవుతుంది, రైట్? సో తెలుగులో అనేది ఇక్కడ నేర్చుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట. అండ్ ఫ్యాకల్టీ, ద బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మీరు ఈ బ్యాచ్లో జాయిన్ అయిపోయింది. ఓకే,
ఈరోజు నేను ఎన్సీఆర్టీని ఎలా చదవాలి అంటే బయాలజీ ఎన్సీఆర్టీని ఎలా చదవాలి అన్న మీరు ఏమన్నారు 360 అవుట్ ఆఫ్ 360 ఎలా తెచ్చుకోవాలి అని చెప్తాను అన్నారు కదా. 360 తెచ్చుకోవాలంటే మీరు చదవాల్సింది ఎన్సీఆర్టీ మాత్రమే. ఎక్స్ట్రా మాడ్యూల్స్ మెటీరియల్స్ అవసరం లేదు. ఓకేనా. ఈ ఎన్సీఆర్టీని ఎలా చదవాలి అనేది ఒక 10 పాయింట్స్లో నేను చెప్తాను. పాయింట్ వైజ్ డివైడ్ చేశాను. ఫస్ట్ థింగ్ ఇంపార్టెంట్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్స్ అన్నీ ఫాలో అవ్వండి. దాని తర్వాత మీకు ఎక్స్ట్రా ఏమైనా అనిపిస్తే అవి ఫాలో అవ్వండి. కానీ ఒకటే మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి, అంటే ఓన్లీ ఎన్సీఆర్టీ బుక్ని మాత్రమే ఫాలో అవ్వండి. లేటెస్ట్ ఎడిషన్ అంటే డిలీటెడ్ సిలబస్తో వచ్చిన లేటెస్ట్ 2023 ఎడిషన్ అనుకుంటా. ఈ 23 ఎడిషన్ తర్వాత వచ్చిన బుక్స్ని తీసుకోండి. ఓకేనా. 23-24 ఎడిషన్ తర్వాత వచ్చిన బుక్స్ తీసుకోండి. సో ప్రీవియస్ ఎడిషన్స్లో కొంచెం చాప్టర్స్ డిఫరెన్స్ ఉన్నాయి. ఎన్సీఆర్టీ మాత్రమే క్లాస్ 11th and 12th ఎన్సీఆర్టీ బయాలజీ మాత్రమే చదవండి. నో ఎక్స్ట్రా మాడ్యూల్స్, నో ఎక్స్ట్రా మెటీరియల్స్ రిక్వైర్డ్. ఎందుకంటే మనం ఓవర్ కాన్ఫిడెన్స్తో ఓవర్ నాలెడ్జ్ ఎక్కువ తెచ్చుకోవాలనేసి ఏదో చదువుదాం. నాలెడ్జ్ ఈజ్ డివైన్. మీరు చదివిన కొద్దీ మీకు చాలా నాలెడ్జ్ పెరుగుతుంది, నేను కాదు అనట్లే. బట్ ఇప్పుడున్న టైంలో ఈ తక్కువ టైంలో మీరు స్మార్ట్గా చదివితే 360 తెచ్చుకోవాలంటే ఎన్సీఆర్టీ మాత్రమే. మీరు చూడండి 2020 ఎగ్జామ్ నుంచి 24 వరకు ఈ 5 or 6 పేపర్స్ వచ్చాయి ఈ మధ్యలో. ఈ అన్ని ఎన్టీఏ పేపర్స్లో మీరు ఎక్కడని చూడండి మొత్తం 100% క్వశ్చన్స్ ఆర్ అండ్ ఎన్సీఆర్టీ. డైరెక్ట్ లైన్ టు లైన్ ఒక 60% ఇస్తాడు. ఎగ్జాంపుల్స్ డైరెక్ట్ లైన్స్ ఒక 60%, మిగతా కాన్సెప్షువల్ 40% ఇస్తాడు. ఓకేనా. అంతా ఎన్సీఆర్టీ. ట్విస్టులు ఉన్నా ఏమున్నా మొత్తం ఎన్సీఆర్టీవే, అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ అయితే రావు. ఇది ఫస్ట్ మీరు క్లియర్ చేసుకోవాల్సిన పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే చాలా వరకు మనం ఏం చేస్తాం, ఎన్సీఆర్టీలో బయాలజీలో ఎస్పెషల్లీ డయాగ్రామ్స్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. కానీ డయాగ్రామ్స్లో పారాగ్రాఫ్లో లేని మ్యాటర్ డయాగ్రామ్స్లో ఉంటుంది ఒక్కొక్కసారి. ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్ కింగ్డమ్ చాప్టర్ తీసుకోండి. అక్కడ మీకు నోటోకార్డ్, నర్వ్ కార్డ్ అనుకుంటూ, గిల్ స్లిట్స్ అనుకుంటూ ఉంటాయి. కార్డైట్ డయాగ్రామ్ దగ్గర అవన్నీ మీకు పారాగ్రాఫ్లో ఉండవు. చాలా దగ్గర లైక్ ఆల్మోస్ట్ ఎవ్రీ చాప్టర్లో డయాగ్రామ్స్లో ఎవ్రీ పాయింట్ అనేది పారాగ్రాఫ్లో ఉండదు. సో డయాగ్రామ్ లేబులింగ్ ఇంపార్టెంట్. ఆ డయాగ్రామ్ని ఒక సీక్వెన్స్ ద్వారా రీసెర్చ్ చేయండి. ఆ డయాగ్రామ్ని రీసెర్చ్ చేస్తే మీకు ఒక పారాగ్రాఫ్ ఆఫ్ మ్యాటర్ దొరుకుతుంది. అండ్ ఫ్లో చార్ట్స్, సైకిల్స్ ఇవన్నీ ఇంపార్టెంట్. లైక్ క్రెబ్ సైకిల్, కెల్విన్ సైకిల్ ఇవన్నీ మీకు బాటనీలో ఉంటాయి. ఓకే. జువాలజీలో కూడా చాలా సైకిల్స్ ఉంటాయి, ఫ్లో చార్ట్స్ ఉంటాయి. ఇవన్నీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఎలా చేయాలి అంటే ఈ డయాగ్రామ్స్ని ప్రాక్టీస్ చేయండి అని అనట్లేదు, డయాగ్రామ్స్లోని ఇన్ఫర్మేషన్ చదువుకోండి. మీకు అక్కడ ఎన్సీఆర్టీ నీట్లో డయాగ్రామ్స్ వేయండి అని అడిగారు. ఓకే. ఆ డయాగ్రామెటిక్ ఇన్ఫర్మేషన్తో డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ థియరీలో అడుగుతారు. ఓకే. ఫ్లో చార్ట్స్ ప్రాక్టీస్ చేయండి, ఆ సీక్వెన్సెస్ గుర్తుపెట్టుకోండి. ఓకే. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోకస్ మోర్ ఆన్ హైలైటెడ్ వర్డ్స్ సచ్ యాజ్ రిటన్ ఇన్ బోల్డ్ లెటర్స్. సో మనకి ఈ పారాగ్రాఫ్స్లో ఒక్కొక్కసారి బోల్డ్ లెటర్స్లో రాస్తారు, హైలైట్ చేసి ఉంటుంది. ఆ బోల్డ్ లెటర్స్ని ఎగ్జాంపుల్స్ కానీ లేదా ఇంపార్టెంట్ ప్రాసెసెస్ లేదా ఇంపార్టెంట్ సైంటిఫిక్ నేమ్స్ అవన్నీ ఉంటాయి. ఆ బోల్డ్ లెటర్స్ని ఇగ్నోర్ చేయొద్దు. చాలా వరకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా వాటి నుంచే వస్తాయి. ఓకేనా. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ వర్డ్. అంటే ఒక చాప్టర్ స్టార్ట్ చేశారంటే ఎగ్జాంపుల్ ఎక్స్క్రిషన్స్ చాప్టర్ స్టార్ట్ చేశారు. ఆ ఫస్ట్ లెటర్ నుంచి చాప్టర్ యొక్క లాస్ట్ వరకు ఎన్సీఆర్టీ ప్రతి ఒక్క లైన్ టు లైన్ ఇన్ఫర్మేషన్ మీరు చదవాలి, గుర్తుపెట్టుకోవాలి, అర్థం చేసుకోవాలి. కాన్సెప్షువల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంగ్ విత్ మెమరీ కూడా ఇంపార్టెంట్, కాన్సెప్షువల్ కూడా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి డైరెక్ట్ లైన్ టు లైన్ ఎన్సీఆర్టీలో ఇవ్వడు, ట్విస్ట్ చేసి వాడి ఓన్ లాంగ్వేజ్లో ఇస్తాడు. అలానే మనం ఈ ఎన్సీఆర్టీలో ఈ లైన్ లేదు అని మనం చెప్పలేం కదా. కాబట్టి కాన్సెప్షువల్గా మీరు అర్థం చేసుకుంటే ఇట్ విల్ బీ వెరీ ఈజీ ఫర్ యూ టు ఆన్సర్ ద క్వశ్చన్. నెక్స్ట్, సింగిల్ లైన్ ఆఫ్ ఎన్సీఆర్టీ హ్యాస్ అ మీనింగ్ ఆఫ్ అ పారాగ్రాఫ్. ఇదే నేను చెప్తుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎన్సీఆర్టీలో ఒక్కొక్క లైన్ లాగే అనిపిస్తుంది, కానీ దాని వెనుక ఒక హిస్టరీనే ఉంటుంది. ఓకేనా. ఎగ్జాంపుల్ ఎండోక్రైన్ సిస్టంలో కానీ హైపోథాలమస్ హార్మోన్స్ దగ్గర జస్ట్ ఒక 4-5 లైన్స్లో ఇచ్చేస్తాడు, కానీ దాని వెనుక మీరు చదవాల్సిన కాన్సెప్ట్ చాలా ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, రిప్రొడక్షన్లో స్పర్మాటోజెనిసిస్ దగ్గర స్క్రోటమ్ టెంపరేచర్ గురించి ఇవన్నీ జస్ట్ లైన్స్ లాగా ఉంటాయి. బట్ హిస్టరీ యూ హ్యావ్ టు దాని ఎన్నుకున్న పారాగ్రాఫ్ తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలి, యూ హ్యావ్ టు అటెండ్ లెక్చర్స్. ఓకేనా.
లెక్చర్స్ అనేవి ఇంపార్టెంట్. క్లాసెస్ ఓన్గా ప్రిపేర్ అవుతాను జస్ట్ బయాలజీయే కదా అని ఇగ్నోర్ చేస్తే లాస్ట్కి మీరు అటెంప్ట్ అయినప్పుడు 200 to 250 స్కోర్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది మనకి అంటే మనం ఓన్గా చదివితే రావు అని అనట్లేదు, బట్ డెఫినెట్గా అదొక రిస్క్ అని చెప్పాలి. గైడ్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా? యా. నెక్స్ట్ మనకి ఎన్సీఆర్టీలో న్యూమరికల్ వాల్యూస్ అంటే ఏం లేదు, ఒక్కొక్క దగ్గర టెంపరేచర్ ఇస్తారు, ఈ స్పెసిఫిక్ టెంపరేచర్ అంటారు. ఆ టెంపరేచరే డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు. మనకి పాలన్ ప్రిజర్వేషన్ దగ్గర 196 డిగ్రీ సెల్సియస్ అని, కొన్ని దగ్గర ఇంపార్టెంట్ ఇయర్స్ ఇస్తారు, సైంటిఫిక్ రీసెర్చ్ లైక్ మెండేలియన్ ఎక్స్పెరిమెంట్స్ గురించి ఆ ఇయర్స్ ఇంపార్టెంట్. కొన్ని టెంపరేచర్ ఇయర్స్, కొన్ని వాల్యూస్ ఇస్తారు, రేంజ్ లైక్ డబ్ల్యూబీసీ ఇంత రేంజ్ ఉంటుంది, ప్లేట్లెట్స్ ఎంత ఉంటాయి, ల్యూకోసైట్స్ 60 to 65% అని, న్యూట్రోఫిల్స్, లింఫోసైట్స్ 20 to 25% అని అలా మనకి ఇస్తూ ఉంటారు. ఓకే, మనం ఏం చేస్తాం, అవి ఇగ్నోర్ చేస్తాం. అంటే ఈ పర్సంటేజెస్ ఎవరు అడుగుతారండి, అవే అడుగుతారు. ఓకేనా? ఇది వన్స్ అగైన్ రిమెంబర్, కాంపిటేటివ్ ఎగ్జామ్, ఇట్స్ నాట్ ఎ నాలెడ్జ్ టెస్టింగ్ ఎగ్జామ్. ఓకేనా? మీకు ఇంత నాలెడ్జ్ ఉందని టెస్ట్ చేయట్లేదు. కాంపిటేటివ్ అంటే మీ నాలెడ్జ్లో మీరు ఏ పొజిషన్లో వస్తారనేది ఇంపార్టెంట్. లైక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఎగ్జామ్. ఓకే, అందుకు ఒక్క లైన్ కూడా ఇక్కడ ఇగ్నోర్ చేయొద్దు. ఇది ఏంటంటే రైట్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పాయింట్స్ ఇన్ ఎక్స్ట్రా స్పేస్ ప్రొవైడెడ్. అంటే మనకి ఎన్సీఆర్టీ ఇదంతా బుక్ అనుకోండి, దీనికి సైడ్కి చాలా రైట్ అండ్ లెఫ్ట్ చాలా స్పేస్ ఉంటుంది, డయాగ్రామ్ పక్కన చాలా స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్లో ఏం చేయాలి, ఆ పర్టికులర్ పారాగ్రాఫ్లో ఇంపార్టెంట్ పాయింట్స్ 4-5 ఉంటాయి, అవి రాసుకోవాలి. యూ హ్యావ్ టు రిపీట్ ఇట్ ఆల్ ద టైమ్, ఆర్ ఒక స్టిక్కీ నోట్స్ పెట్టేసుకోండి. లేదా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో ఆ పర్టికులర్ పారాగ్రాఫ్ నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ వస్తుంది, సో ఆ క్వశ్చన్ దాని తాలూకా ఇన్ఫర్మేషన్, సో అవన్నీ మీరు ఇక్కడ సైడ్స్కి రాసుకున్నారనుకోండి, దెన్ యూ నీడ్ నాట్ టు మెయింటైన్ మల్టిపుల్ నోట్స్. ఓకేనా? నోట్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఎన్సీఆర్టీ ఇట్ సెల్ఫ్ ఇస్ అ నోట్. ఓకేనా? మీరు ఎన్సీఆర్టీనే నోట్స్ లాగా మెయింటైన్ చేయాలి. నోట్స్ అంటే మనం అన్ని గుర్తుపెట్టుకుంటాం కదా, ఎన్సీఆర్టీయే నోట్స్, మీకు అన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? స్టిక్కీ నోట్స్ అవన్నీ పెట్టుకొని ఎన్సీఆర్టీనే. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఫ్లో చార్ట్స్కి, డయాగ్రామ్ ఇన్ఫర్మేషన్స్కి సపరేట్ నోట్స్ మెయింటైన్ చేయొచ్చు. డోంట్ ఇగ్నోర్ ద సమ్మరీ ఆఫ్ ఎన్సీఆర్టీ. ఎన్సీఆర్టీ చాప్టర్ ఎండింగ్ వరకు మనకు సమ్మరీ ఇస్తాడు, లాస్ట్ చాప్టర్ ఎండింగ్లో. ఆ సమ్మరీ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రడక్షన్ కూడా ఇంపార్టెంట్. ఇంట్రడక్షన్ అంటే సైంటిఫిక్ ఇంట్రడక్షన్, చాప్టర్ యొక్క ఇంట్రడక్షన్ కూడా ఇంపార్టెంట్. చాప్టర్ ఇంట్రడక్షన్లో కొన్ని వర్డ్స్ ఇస్తారు, ఆ వర్డ్స్ కూడా డైరెక్ట్ మీకు లైన్ టు లైన్ రావచ్చు. సమ్మరీ నుంచి కూడా కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ లైక్ చాప్టర్లో లేనివి సమ్మరీలో ఉంటాయి, ఇంట్రడక్షన్లో ఉంటాయి. సైంటిస్ట్ ఇంట్రడక్షన్ నాట్ ఇంపార్టెంట్, నేను ఇంపార్టెంట్ అని చెప్పాను, బట్ గో త్రూ, ఎందుకంటే చెప్పలేం. అట్లీస్ట్ సైంటిస్ట్ గురించి ఇంట్రడక్షన్ అంతా గుర్తుపెట్టుకోకపోయినా అట్లీస్ట్ యూ గో త్రూ. బట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద చాప్టర్ ఈజ్ ఇంపార్టెంట్, సమ్మరీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. వాటిని ఇగ్నోర్ చేయకండి. ఓకేనా? ఒక్కొక్కసారి ఈ కంటెక్స్ట్లో ఈ మధ్యలో కంటెంట్లో లేనిది మీకు సమ్మర్లో ఇంట్రడక్షన్లో ఉంటుంది, సో అప్పుడు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్, రీడ్ ఎన్సీఆర్టీ వన్స్ ప్రయర్ టు యువర్ లెక్చర్. అంటే రేపు క్లాస్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రేపు నేను ట్రాన్స్పోర్టేషన్ లేదా నేను సర్క్యులేషన్ మీద క్లాస్ తీసుకుంటున్నాను, మీరు ఒకసారి ఎన్సీఆర్టీని చదవండి, వన్స్ గో త్రూ, ఒక గ్లిమ్స్ తీసుకుంటే మీకు ఐడియా వస్తుంది. ఓకే, దాని తర్వాత లెక్చర్ వినండి. లెక్చర్ విన్న తర్వాత మీకు 50 to 60% మీ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. మిగతా 50 to 60% 40 to 50% ఏమవుతుంది, మీరు చదవాలి. ఎన్సీఆర్టీని నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవాలి. ఓకేనా? చదువుతూనే ఉండాలి. ఎన్నిసార్లు చదవాలి అంటే రీడ్ ఎన్సీఆర్టీ అట్లీస్ట్ 15 to 20 times బిఫోర్ యువర్ ఫైనల్ ఎగ్జామ్. అంటే ఒక్క చాప్టర్ని మీరు 15 to 20 times చదివి ఉండాలి, ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్. ఈ చాప్టర్ ఇంపార్టెంట్, ఇది కాదు అని. లైక్ లేటెస్ట్ నీట్ సిలబస్లో వచ్చిన చాప్టర్స్లో అన్నిటినీ 20 times అయినా మినిమం చదివి ఉండాలి. అప్పుడే మీరు 360 తెచ్చుకోగలుగుతారు. ఓకే, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎంసీక్యూస్ ప్రాక్టీసింగ్. ఎంసీక్యూస్ ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి అంటే ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫింగర్ టిప్స్, ఎంటీజీ ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా, ఈ ఫింగర్ టిప్స్లో డైరెక్ట్ ఎన్సీఆర్టీ లేదా అరిహంత్ సిరీస్ వాళ్ళే ఉంటాయి. ఎన్సీఆర్టీ ఫింగర్ టిప్స్ అని, అరిహంత్ ఎన్సీఆర్టీ అని, వీళ్ళ డైరెక్ట్ ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ ఉంటాయి. ఎన్సీఆర్టీ నుంచే ట్విస్టెడ్ క్వశ్చన్స్ డిఫరెంట్ లెవెల్స్లో సెక్షన్స్లో ఉంటాయి, అవి ప్రాక్టీస్ చేయండి. ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాప్టర్ అయింది, ఈరోజు యానిమల్ కింగ్డమ్ చాప్టర్ అయింది అనుకోండి, ఈ యానిమల్ కింగ్డమ్లో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు ఎంత గుర్తుపెట్టుకుంటున్నారు అని టెస్ట్ చేయడానికి ఆ చాప్టర్ అయినాక ఒక 50 questions
100 క్వశ్చన్స్ టైం పెట్టుకొని సాల్వ్ చేయండి. నేను సజెస్ట్ చేసే టైం ఏంటంటే ఒక్క క్వశ్చన్కి 30 సెకండ్స్, దానికంటే ఎక్కువ కేటాయించొద్దు. రైట్ అవ్వని రాంగ్ అవ్వని 30 సెకండ్స్తో స్టార్ట్ చేయండి. ఫస్ట్ 40 సెకండ్స్ చేయండి, దాన్ని 25 సెకండ్స్ వరకు తీసుకోండి. దానికంటే తక్కువ తీసుకుంటే మిస్టేక్స్ చేస్తారు. ఓకేనా? ఎంతో తొందరగా బయాలజీ ఫినిష్ చేస్తే మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీకి అంత టైం ఇస్తారు. మొత్తం బయాలజీకి 1 అవర్ కంటే ఎక్కువ తీసుకోకూడదు. ఓకేనా? ఎంసీక్యూస్ డైలీ ప్రాక్టీస్ చేయండి. చాప్టర్ టు చాప్టర్ చేయాలి. అండ్ 4-5 చాప్టర్స్ కలిసి మాక్ టెస్ట్లు ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, ఇవన్నీ చేయాలి. సో మన విష్ణు స్మార్ట్ ఇన్ఫో మార్గదర్శక్ బ్యాచ్లో మాక్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్, డైలీ ప్రాక్టీస్ టెస్ట్, చాప్టర్ వైజ్ టెస్ట్ ఇవన్నీ యాప్లో ఉన్నాయి. ఇవన్నీ మీకు ఆ అమౌంట్లోనే వచ్చేస్తాయి. సో ఇంతకంటే బెస్ట్ ఇంకా ఎక్కడ ఉండదు. సో కైండ్లీ ఐ రిక్వెస్ట్ అండ్ సజెస్ట్ యూ టు జాయిన్ దట్ బ్యాచ్. సో ఇలా అనమాట. ఇలా మీరు ఎన్సీఆర్టీ చదివితే డెఫినెట్లీ యూ విల్ ఎండ్ అప్ ఇన్ స్కోరింగ్ 360. ఓకేనా? 350 ప్లస్ ఉంటే సేఫ్ సైడ్. 360 సార్ 360 అంటున్నారు. దాని ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఒకటి ర్యాంక్. కొందరు టాప్ స్కోరర్స్ ఉంటారు, 650 ప్లస్ వచ్చి ఉంటాయి. వాళ్ళకి ర్యాంక్ డిసైడ్ చేసేది బయాలజీ స్కోరే. బయాలజీలో స్కోర్లో 355 వస్తే వాళ్ళ ర్యాంక్ ఎక్కడో పడిపోతూ ఉంటుంది. అంటే టాప్ కాలేజెస్కి 1 మార్క్ కూడా ఇంపార్టెంట్. అండ్ బార్డర్ లైన్ స్కోర్లో ఉంటారు చూడండి, గవర్నమెంట్ కాలేజ్ వస్తే చాలు అని అనుకుంటాం. సో అప్పుడు మాకి ఫిజిక్స్ కెమిస్ట్రీలో నార్మల్గా ప్రిపేర్ అవుతారు, ఒక 100 వేసుకుంటారు, 100-120, మిగతాదంతా బయాలజీ మీద భారం వేస్తారు. అప్పుడు ఏం చేస్తారు, బయాలజీని నార్మల్గా లాస్ట్ 2 మంత్స్లో చదువుదాంలే అని అనుకుంటారు. ఇప్పుడు బయాలజీలో 200-250 స్కోర్ చేస్తారు. సో అలాంటివి కాకుండా అంటే ఫస్ట్ డే 1 ఆఫ్ ప్రిపరేషన్ నుంచి బయాలజీ చదవండి. ఓకేనా? ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే, డైలీ బయాలజీకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైలీ ఒక 8 అవర్స్ చదువుతున్నారు అనుకోండి, అదర్ దెన్ లెక్చర్స్, లేదా 6 అవర్స్ చదువుతున్నారు, బయాలజీకి మాత్రం 50% టైం ఇవ్వాలి. లైక్ 8 అవర్స్లో మినిమం 3 to 4 అవర్స్ బయాలజీ చదవాలి. ఓకేనా? 50% స్కోరింగ్ ఉన్నప్పుడు 40 to 50% అని ఇవ్వాలి కదా. సో 3 to 4 అవర్స్ చదవాలి. దాంట్లో బాటనీ ఒక 1-1.5 అవర్ లేదా 2 అవర్స్, జువాలజీ ఒక 1.5-2 అవర్స్ చదవాలి. సో ఇలా మీరు టైమింగ్ మినిమం డైలీ 3 to 4 అవర్స్ బయాలజీ చదవండి, ఎన్సీఆర్టీ చదవండి. డెఫినెట్లీ ఐఎమ్ షూర్ యూ విల్ గెట్ 360. ఓకే? ఈ స్కోర్ వస్తే సేఫ్ సైడ్, బెస్ట్ ర్యాంక్ వస్తుంది, మంచి కాలేజ్ వస్తుంది. ఓకే? సో దిస్ ఈస్ ద స్ట్రాటజీ ఆఫ్ స్టడీయింగ్ ఎన్సీఆర్టీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. అండ్ ఇంకా మార్గదర్శక్ బ్యాచ్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే, మేము ఇంకోటి చెప్తున్నాను ఇంపార్టెంట్, మేము లిమిటెడ్ లైక్ 150 to 200 స్టూడెంట్స్నే తీసుకుంటాము. దానికంటే ఎక్కువ బ్యాచ్ని హ్యాండిల్ చేసే రిస్క్ తీసుకోవట్లేదు. సో ఆల్మోస్ట్ స్లాట్స్ బుక్ అయిపోతూ ఉన్నాయి. మిగిలిన స్లాట్స్ అన్ని September 2 వరకు బుక్ చేసుకోండి. లేదు అంటే దాని తర్వాత మీకు 15,000 అనే నార్మల్ ప్రైస్ ఉంటుంది. ఇది యాప్లో సెట్ చేసిన ప్రైస్. ఓకేనా? మళ్ళీ మనం ఏం చేంజ్ చేయలేము. ఓకే? 7,777 అనేది ఇప్పుడు కరెంట్ ప్రైస్. 7,777 అంటే ఇయర్కి మీకు మంత్లీ అరౌండ్ 800 to 900 రూపీసే పడుతుంది. వెరీ రీజనబుల్, వెరీ అఫోర్డబుల్ అమౌంట్. ఓకేనా? అంటే మంత్లీ పే చేయండి అని చెప్పట్లేదు, బట్ అరౌండ్ చూసుకుంటే అంతే అమౌంట్ పడుతుంది కాబట్టి సో వెరీ రీజనబుల్. అండ్ ఇంకా మీకు 400 ప్లస్ వచ్చి, 500 ప్లస్ వచ్చి, 300 ప్లస్ వస్తే మీకు ఇంకా డిస్కౌంట్ ఉంది కదా. దీనికంటే డిస్కౌంట్ ఇంకా ఉండదు. ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ మీరు ఇన్స్టిట్యూట్లో పే చేసి కంటే సెల్ఫ్ డిసిప్లిన్తో ఉండి మీరు ఇంతే అఫోర్డబుల్ ఉంటే మీరు ఆన్లైన్ చూస్ చేసుకోవడం ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే? సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.